నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో గ్రూప్ 1 విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు. అసలు గ్రూప్ 1కి సంబంధించి ఏమేమి అవకతవకలు జరిగినాయి, ప్రధాన వీళ్ళ డిమాండ్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. నాతో పాటు ఓయూ జనార్దన్ ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? మా డిమాండ్ వీళ్ళు ప్రతి దశలో ఎగ్జామ్లకు దశల వారీగా జరిగింది కన్నా ప్రతి దశలో వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు అనేవి కొట్టొచ్చినాయి. చాలా తప్పిదాలు, ఈ తప్పిదాలన్నా ఘోరాలు నేరాలు అంటారు. ఇంకా చక్కగా చెప్పాలంటే మమ్మల్ని అయితే ఇక నరకం చూపించారు. వీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారం మేము కొన్ని చూపిస్తున్నాం. వీళ్ళు వెబ్ నోట్ అనేటటువంటి రిజల్ట్ ఇచ్చినాక 13వ తారీఖు నాడు వెబ్ నోట్ పెట్టారు. వెబ్ నోట్లో వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే 2 ఎవాల్యుయేషన్స్ చేస్తారనమాట. ఇప్పుడు పేపర్ దిద్ది ఒకరిని నేను దిద్దినన్న, ఈ పేపర్ దిద్దినాక వాళ్ళు ఏం చేస్తారంటే తీసి ఇట్లా పక్కకి వేయాలన్నమాట. వేసినాక రెండో వాళ్ళు దిద్దుతారు. రెండో వాళ్ళు దిద్దినాక ఇక్కడనే ఇచ్చిండు. ఫస్ట్ ఎవాల్యుయేటర్ 2 ఎవాల్యుయేషన్ జరుగుతాయని చెప్పారు కదా ఇక్కడ. అయితే ఈయన ఇచ్చినటువంటి సబ్జెక్ట్కి ఒక్కొక్క సబ్జెక్టుకు ఉన్నటువంటి ఎవాల్యుయేటర్స్ అనేటటువంటిది సంఖ్య ఇట్లా ఇచ్చిండన్న. ఒక దాంట్లో ఇప్పుడు ఇంగ్లీష్కి 33 అంటే ఫస్ట్ ఎవాల్యుయేషన్ 17, సెకండ్ ఎవాల్యుయేషన్ 16, జనరల్ ఎస్ఏకి 57 ఇస్తే ఫస్ట్ ఎవాల్యుయేషన్కి 29, సెకండ్ ఎవాల్యుయేషన్కి 27 అనుకోవచ్చు, లేకుంటే అటు ఇటు కావచ్చు. అంటే ఒక్కొక్క దానికి 11 ఇట్లా. ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఉంది. ఇండియన్ సొసైటీ 27,000 పేపర్లు రాసిర్రు. 27,000 పేపర్లు 11 మంది. ఈ 11 మంది ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఈ 11 మందిలో తెలుగు మీడియంకి ఎంతమంది దిద్దురు, ఇంగ్లీష్ మీడియంకి ఎంతమంది దిద్దురు, 9 ఉర్దూ పేపర్లను ఎవరు దిద్దిండు. అంటే ఈ 11 మందిని మనం 2 పేపర్లు దిద్దిరు అనుకుంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 21,000 పేపర్లను 11 మంది 90 రోజులలో ఏ విధంగా దిద్దగలిగిర్రు? 11 మంది 21,000 పేపర్లను దిద్దాలి అంటే ఈడ ఎవాల్యుయేటర్స్ సరిగ్గా లేరు. ఇంకొకటి అన్న, ఇంకోటి బయోడైవర్సిటీ అనేది ఉంటుంది, ఇక్కడ ఎకాలజీ అనేటటువంటిది ఉంది. దీనికి అసలు ప్రొఫెసర్లనే పెట్టలేదు, అసలు ఎవాల్యుయేటర్స్నే పెట్టలేదు ఈయన. ఇవాళ దాని మూలమే ఇవాళ ఏమైందంటే ఇవాళ ఎన్విరాన్మెంట్ అనేటువంటి చాలా కీలకము. ప్రకృతి ఆయన ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారమే ఆయన ఇచ్చిన దాంట్లో కీలకంగా ఉన్నటువంటివి ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్. చూడన్న, సిలబస్లో ప్యూర్గా ఎన్విరాన్మెంట్ సెక్షన్ 50 మార్కులు ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ మీరు జూమ్ చేసి చూడండి, ఇటు చూడండి. ఈ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్, ఎకానమీకి సంబంధం లేనటువంటి క్వశ్చన్స్ ఇవి. 50 మార్కుల పేపరు. దీనికి ఎన్విరాన్మెంట్ వాళ్ళు లేకుంటే ఈయన ఎట్లా దిద్దిచ్చిండు? ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇచ్చినటువంటి క్వశ్చన్లలో ఇది చూడన్న, ఒక్కొక్క క్వశ్చన్కు ఇగో ఇంతమంది డిసిప్లిన్స్ అవసరం ఉంది ఒక్కొక్క క్వశ్చన్కు. ఇది ఈయన ఇచ్చినటువంటి క్వశ్చన్లకు క్వశ్చన్ అనేటటువంటిది ఏ ప్రొఫెసర్ దిద్దాలి, ఏ స్పెషలైజేషన్ ఉండాలి, ఆయన కాంటెంపరీ ఇష్యూలలో ఎంత ఒక అప్డేటెడ్గా ఉండాలనేటటువంటిది ఇవాళ మనకు చెప్తున్న క్వశ్చన్ డిమాండ్ చేస్తుంది. ఏంటిది? మనకున్న సిలబస్ డిమాండ్ చేయదు. దయచేసి చూడండి. ఇప్పుడు నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చూపించిన, ఇప్పుడు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 5th పేపరు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. డాటా ఇంటర్ప్రిటేషన్ అవన్నీ దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు నేను చూపించినటువంటి 9 రకాల 10 రకాల డిసిప్లిన్స్ వాళ్ళు వస్తారు. వీటిల్లో ఉన్నటువంటివి ఈ ప్రొఫెసర్లను అందరిని తీసుకొచ్చిర్రా వీళ్ళని అందరిని తీసుకొచ్చిర్రా? వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్ ప్రకారము ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రొఫెసర్స్ చూడండి. ఇక్కడ 5th పేపర్లో ఒక సైన్స్ అండ్ టెక్ 21, బయోటెక్నాలజీ 25, 18 మంది డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే ఫస్ట్ ఎవాల్యుయేషన్లో 11 మంది, 10 మంది, 13, 9, 9, 11 మందితోటి. ఇందులో నీవు 10 డిసిప్లిన్లలో ఉన్నోళ్ళు ఉన్నారా? 10 డిసిప్లిన్ల నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. అట్లా ఉన్నారా? లేరు కదా. అట్లనే ఇంకొకటి మీకు చూపిస్తే ఎస్ఏలో జనరల్ ఎస్ఏ పేపర్ ఇదన్నా, ఇది జనరల్ ఎస్ఏ పేపరు. ఈ జనరల్ ఎస్ఏ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇది జూమ్ చేసి చూడన్నా, ఇది జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటిది. ఈ క్వశ్చన్స్ జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఏ యొక్క రంగంలో ఒక నైపుణ్యత గల వాళ్ళు కావాలనేటటువంటిది చూసినట్టయితే 6 విభాగాలలో సంబంధించినటువంటి నిపుణులు అవసరం. కానీ ఈయన ఇచ్చినటువంటి డేటాలో కేవలము జనరల్ ఎస్ఏకు ఎంతమందిని తీసుకొచ్చినా ఉన్నాడు? జనరల్ ఎస్ఏకి 57 మంది. ఈ 57 మందిలో 6 డిసిప్లిన్ల నుంచి కావాలి. అంటే ఈ ఫస్ట్ ఎవాల్యుయేషన్కి 29 మందిని పెట్టుకుంటే 29లో 6 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎంతెంత మందిని తీసుకున్నావు? ఇదంతా ఒక సైంటిఫిక్గా జరగాల్సినటువంటిది. ఈయనే అన్నాడన్న, ఇగో ఇక్కడ మా కాడ ఉన్నటువంటి ఎవాల్యుయేటర్స్ అనేటటువంటి వాళ్ళు
యూపీఎస్సీ తరాలో ఉంటారని ఇక్కడ ఈడ చెప్పిండు చూడన్న. ఇగో ఇదంతా అండర్లైన్ చేసిన దాంట్లో ఇక్కడ ఈయన చెప్పినటువంటిది ఏంది, యూపీఎస్సీ లెవెల్లో ఉన్నారు, మేము తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ రెగ్యులర్స్ అన్నారు, అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు. ఇది యూపీఎస్సీకి నిర్వహిస్తున్నటువంటి వివిధ ఎగ్జామ్లలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అన్నారు. కానీ మరి ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీస్ అన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు. నేను చూపిస్తాను, నా తెలుగు యూనివర్సిటీలో హిస్టరీ దిద్దడానికి ఒక ఆయన పోయిండు. నేను చూపిస్తే ఒక ఎకానమీలో రిటైర్డ్ అయినటువంటి ఆయన పోయారు. రిటైర్డ్ అయ్యి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినటువంటి వాళ్ళు పోయారు. నువ్వు రెగ్యులర్స్ని తీసుకుంటున్నావు. రెగ్యులర్స్ లేకుంటే వాళ్ళు బయటికి పోయి ఏ విధంగా చెప్తారని తెలుసు. యూపీఎస్సీలో రెగ్యులర్ ప్రొఫెసర్స్ని తీసుకుంటారు. వాళ్ళకి చాలా నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళు పోయినట్టు కూడా ఎవరికి తెలియదు. మనకే పాఠం చెప్తాడు, మనసారే యూపీఎస్సీ పేపర్ దిద్దడానికి పోతాడు. కానీ ఆయన దిద్దిండి అన్నట్టు తెలియదు. ఆయన మీద చాలా ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది, చాలా నిఘా. ఇప్పుడు మీరు దమ్ముంటే ఒక యూపీఎస్సీ బోర్డు మెంబర్గా చేసినటువంటి చలన్ సార్కి ఫోన్ చేసి దీని గురించి అడగండి, ఇమీడియట్గా నీ కాల్ రికార్డ్ చేస్తున్నా, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు హోమ్ మినిస్ట్రీకి ఇస్తాను, నీ మీద కేసు బుక్ చేపిస్తా అంటాడు. అంటే వాళ్ళకి అంతా అంటే అందులో చేసినాక కూడా బయట ఎక్కడ ఏం మాట్లాడకూడదు. ఇలాంటివి ఉంటాయి పేపర్ కరెక్షన్ వాళ్ళు ఎవాల్యుయేషన్స్. ఇక్కడ ఎవాల్యుయేషన్ అనేది తప్పుగా జరిగింది, తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగింది. తెలుగులో నువ్వు ఇంతమందిని తీసుకున్నావు, ఇలా ఇంగ్లీష్ మీడియంకి ఎంతమంది, తెలుగుకి ఎంతమంది, మీడియం స్పెషలైజేషన్ ఈ ఎవాల్యుయేటర్స్లో లేరు, ఎందుకు లేరు అని అడుగుతున్నాము. ఖచ్చితంగా ఎవాల్యుయేటర్స్ దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం అన్న. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం, ప్రభుత్వానికి చెప్పినాం, వాళ్ళు పట్టించుకోలే. ఆయనే అన్నాడు కదా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా మేము పట్టించుకోమని. మీరు కోర్టులో ఎన్ని కేసులు వేసినా వాడిని బంగాళాఖాతంలో తొక్కుతున్నాడు, బంగాళాఖాతం తొక్కి రిజల్ట్ ఇస్తున్నాడు. ఈరోజు ఇంకొకటి అత్యంత కీలకమైనటువంటిది ఏంటిదంటే, గత నోటిఫికేషన్ 2022లో వచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినావు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఆ రోజు పాత నోటిఫికేషన్లో డిగ్రీ కానటువంటి వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుతున్న బీటెక్ వాళ్ళు అయినా, సెకండ్ ఇయర్ చదువుతున్న డిగ్రీ వాళ్ళకైనా ఈరోజు అవకాశం వచ్చింది. ఆ రోజు థర్డ్ ఇయర్ చదువుతున్న బీటెక్ వన్కి అవకాశం వచ్చింది, సెకండ్ ఇయర్ చదువుతున్న డిగ్రీ వన్కి అవకాశం వచ్చింది. ఇవాళ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకు అవకాశం వచ్చి ఇచ్చిర్రు. వాళ్ళకు కొత్త నోటిఫికేషను పెరిగిన 60 పోస్టులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు, గతంలో ఉన్నటువంటి 503 పోస్టులకు ఎందుకు అవకాశం ఇచ్చినావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఆ రోజు బేస్లోనే మేము కేసేస్తే మాకు వచ్చిన అడ్వకేట్ గారు మంచిగా అడిగితే వీటంతా మాకు నోటిఫికేషన్లను ఆపి కాంగ్రెస్ను బదనాం చేయాలని చూస్తున్నారు. ఈరోజు కనిపించలేదా? నిరుద్యోగులారా తెలుసుకోండి ఇప్పటికైనా. నీ నోటిఫికేషన్ రద్దు వల్ల, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం వల్ల జరిగినటువంటి నష్టం ఏందని మీరు కళ్ళ ముంగట కనిపిస్తున్న నష్టాన్ని కన్ను తెరుచుకొని చూడండి. ఇది మీరు అని కొన్ని పోస్టర్లు చూసిన, తెలుగు రాయొద్దు, తెలుగు చదవద్దు అనే పోస్టర్లు చూసిన, ఏంది అది? అది క్లియర్ అన్న, తెలుగు మీడియం అనేటటువంటిది మెయిన్స్లో అన్యాయం జరిగింది. దానికన్నా ముందే వాళ్ళు క్లియర్గా చెప్పారు, తెలుగు మీడియం పుస్తకాలు ప్రామాణికం కాదని కోర్టుకి ఇచ్చారు. వికీపీడియా ప్రామాణికం అన్నారు, తెలుగు అకాడమీ పుస్తకాలు మాకు ప్రామాణికమే కాదు, అవి చెత్తపుట్టలు అన్నారు. దానికి ఒక ఆథర్ ఉండడని చెప్పారు, అదొక రన్నింగ్ నోట్స్ లాంటిది అని చెప్పారు. కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లోనే ఉన్నది. ఈరోజు కూడా తెలుగులో రాసినటువంటి వాళ్ళకి మార్కులు, తెలుగు అంటే వీళ్ళకి చిన్న చూపు. తెలుగు అనేటటువంటి దానిని వీళ్ళు మార్కెటింగ్గా చేసుకోవడమే. ఎట్లా అంటే తెలుగుకు ఒక అచ్చు అంతమైనటువంటి భాష, అజాంత భాషతోటి దానికి అందం వస్తుంది. ఒక ఆడదాని అందాన్ని ఈరోజు మార్కెట్ ఏ విధంగా మార్కెట్ చేసుకుంటుందో, ఆడవారి అందాలకు పోటీలు పెట్టి ఒక విశ్వసుందరులుగా చేసి వాళ్ళతోటి ఏ విధంగా యాడలు ఇస్తుందో, ఈ అజంత భాషకు వచ్చినటువంటి అందంతో ఆడదాని అందాన్ని ఏ విధంగా మార్కెట్ చేసుకుంటారో, ఈ అజంత భాషను మార్కెటింగ్ చేసుకోవడానికి వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ మార్కెటింగ్ కూడా పొలిటికల్ మార్కెటింగు, వీళ్ళకు ఓట్లకు ఉపయోగపడుతుందుకు. తెలుగు మీద ఉన్నటువంటి ప్రేమ వీళ్ళకి ఏం లేదు. పక్క రాష్ట్రాలలో వాళ్ళకు ఉన్నటువంటి మాతృభాష పైన ఎంతో మమకారం, ప్రేమ ఉండి వాళ్ళు కొట్లాడి ఇక్కడ మాకు త్రిభాష వద్దు, ఉర్దూ వద్దు, మా మీద రుద్దొద్దు, మాకు మా మాతృభాషలు ముద్దు అంటుంటే, వీళ్ళు మాకు మాతృభాష ముద్దు కాదు, మాతృభాష వృధా, మాతృభాష చదువుకుంటే మాకు వచ్చేది ఏం లేదు, మాతృభాష పరాయి భాష, మాతృభాష మాకు ఎన్నికల భాష, మాతృభాష మాకు ఎన్నికలలో ఓట్లు తెప్పించేటటువంటి భాష అనేటటువంటిదే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వైఖరి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడున్నా కానీ ఈ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఉంది. అక్కడనే కాదు, ఈడ ఎన్విరాన్మెంట్కు ప్రొఫెసర్లను ఏ విధంగా పెట్టలేదో, ఈరోజు ఈ ఐఏఎస్లు అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఆ బయోడైవర్సిటీని రక్షించేటువంటి వాళ్ళు వీళ్ళు. దానిపైన అవగాహన లేని ఆఫీసర్లను పెట్టి అభివృద్ధి పేరిట ఏదైనా మనం కొల్లగొట్టవచ్చు. ఆఫీసర్లకు అవగాహన లేకుండా సంతకాలు పెట్టుకొని మన రాత్రికి రాత్రి బుల్డోజర్లు చేయొచ్చు అనే విధంగా ఎన్విరాన్మెంట్ మీద అవగాహన లేనటువంటి ఆఫీసర్లను నింపుకుంటున్నాడు. అక్కడ అదే జరుగుతుంది. ఈరోజు హెచ్సిలో నెమళ్ళను తొక్కుతుంటే ఈరోజు నెమళ్ళు వచ్చేది ఇక్కడనే ఉన్నాయన్న, మీరు కెమెరాలు తిప్పి జూమ్ చేస్తే కనిపిస్తాయి. అక్కడి నుంచి వచ్చిన నెమళ్ళు ఇక్కడ మా గురించి అన్న వీళ్ళు చెప్తారేమని నెమళ్ళు ఇక్కడ గోడల మీద ఉండి వింటున్నాయి.
నిరుద్యోగులన్న మా గోడు చెప్పుర్రా అని నెమళ్ళు ఇక్కడికి వచ్చిన హెచ్సియు నుంచి. అది సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, కావాలని విద్యార్థులను రెచ్చగొడుతుంది హెచ్సియు విషయంలో అని కూడా కామెంట్ చేస్తున్నారు. మరి నువ్వు రెచ్చగొడుతున్నావా? నువ్వు రెచ్చగొట్టినావా చెప్పు. అవును కరెక్టే, నువ్వు అన్నట్టే నీ అన్న భాషలోనే నేను మాట్లాడతా. అది హెచ్సి భూమి కాదు. హెచ్సి అనేటటువంటిది నీ ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి యూనివర్సిటీ, తెలంగాణ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఒక అంతర్జాతీయ ప్రామాణికత ఉన్నది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ చాలా గొప్ప డిసిప్లిన్లు. ఆడ ఇవాళ ఎంత బాటనీ డిపార్ట్మెంట్కు ఈరోజు 5-10 సీట్లే. పిహెచ్డి అయితే అక్కడ పిహెచ్డి చేస్తే నువ్వు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడికైనా పోవచ్చు. ఇవాళ ఏషియాలో బయోటెక్నాలజీలో డెవలప్మెంట్ అంతా జరిగినా అది హెచ్సియు నుంచే జరిగింది. ఈవెన్ సిసిఎంబి కన్నా కూడా ఎక్కువ జరిగింది. ఐసిఎంఆర్ ప్రాజెక్టుల కంటే కూడా ఇక చేసే వాళ్ళకంటే కూడా హెచ్సియుని ఎక్కువ ప్రాజెక్టులు చేస్తారు. హెచ్సి అనేటటువంటిది లైఫ్ సైన్స్కు ఎంత ముఖ్యమో అదేవిధంగా సోషల్ సైన్స్కి కూడా ముఖ్యమే. జేఎన్యూ ఓన్లీ సోషల్ సైన్స్కి టాపు, కానీ ఈరోజు హెచ్సి అనేటటువంటిది సోషల్ సైన్స్కి అంతే టాపు, ఈరోజు లైఫ్ సైన్స్కి అంతే టాప్లో ఉంది, అంతే డేటా సైన్స్లో అంతే టాప్ ఉంది, మేనేజ్మెంట్లో కూడా అంతే టాప్ ఉంది. హెచ్సిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా అంతర్జాతీయ స్థాయి హోదాను సంపాదించినటువంటి ఇవాళ హెచ్సికు భూమి లేకుండా ఇంకెక్కడన్నా భూమి చూపించాలి. అది కాదు. హెచ్సి ఇంకా ఎక్కువ డిసిప్లిన్ అవసరం ఉంటాయి. మారినటువంటి ఈ శాస్త్రీయ దృక్పథంతో, మారినటువంటి సాంకేతికతతోటి ఎక్కువ డిపార్ట్మెంట్లు అవసరం వస్తాయి. ఆ డిపార్ట్మెంట్లకు ఇంకా భూమి అవసరం. నీవు ఏం చెప్పినావు? మేము యూనివర్సిటీలకైనా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకైనా కాంగ్రెస్ అనేటటువంటిది కాపాడుతుందని చెప్పినావు. నువ్వు ఎందుకు గుంజుకుంటున్నావు? గతంలో కూడా అంటే జియో 46 కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు పెద్ద ఎత్తున పోరాటం చేసిర్రు. సో గతంలో కూడా మహిళలు కొంతమంది కావచ్చు, బాయ్స్ కూడా చనిపోయిన పరిస్థితి, ఉద్యోగులు చనిపోయిన పరిస్థితి. సేమ్ కాంగ్రెస్ వచ్చినాక కూడా గత 15 రోజుల నుంచి 3 చనిపోయినట్టు తెలుస్తుంది. ఎట్లా చూస్తుంది? కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఇప్పటికి 4 అమ్మాయిలు చనిపోయారన్న. ఫస్ట్ గ్రూప్ 4 జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది. ఈరోజు పిఎంఎల్ జిఆర్ఎల్ అనొచ్చు, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది. దానికి మధ్యలో నగరకల్ నుంచి ఒక అమ్మాయి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ కావట్లే, మాకు చాలా ఇబ్బందిగా ఉందని సంగీత అనే చెల్లె చనిపోయింది. దానికన్నా ముందు ఇంకొక అమ్మాయి చనిపోయింది. మొత్తం 4 మరణాలు ఇప్పటికీ. ఈ అర్చన అనే చెల్లె చనిపోయింది గ్రూప్ 1 పోస్ట్పోను వీటిలలో గందరగోళంలో. మొత్తం నలుగురు చనిపోయారు ఇప్పటికీ. ఈ 4 మరణాలకు వాళ్ళు కాంగ్రెస్ వస్తే మరణాలు ఉండవు, నిరుద్యోగుల మరణాలు ఉండవు, ఉండవు అని చెప్పినటువంటి కాంగ్రెస్ నిరుద్యోగుల్ని పొట్టలో పెట్టుకుంటుంది. మీరు నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా వాళ్ళు బాగుపడడానికి కావాల్సిన లోన్లు ఇవ్వట్లేరు, ఏది ఇవ్వట్లేరు. నిరుద్యోగులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్కి ఉంది. లేకుంటే మాత్రం కాంగ్రెస్ను రాబోయే స్థానిక సంస్థలలో మా పిల్లలు బొందల పాలు గారు, మీ కాంగ్రెస్ అనేది బొందల పాలు అవుతుందని మేము చెప్తున్నాం. ఏం చేయాలి అసలు గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం తక్షణమే రివాల్యుయేషన్కి అనుమతి ఇవ్వాలంతే. అంతకుమించి మేము కోరుకునేది ఏది లేదు.